एक आदमी कहाँ का ही रहने वाला हूँ, हमें कहाँ जा रही हैं, मुल्कों को भी जा रही हैं, कहीं जा रही है मुल्कों को। अरे आलमी नबी का जिम्मेदारी है रे, पूछती अल्लाह मियाँ। अमेरिका जा रही हैं, ऑस्ट्रेलिया जा रही हैं, इंडोनेशिया जा रही हैं, मलेशिया जा रही हैं, पैसे लगा ले को देखो इतने। अरे जितनी दूर अल्लाह के दीन के हाथ से यहाँ पूछा जाएगा, पूरी उम्मत से एक आदमी के बारे में पूछा जाएगा, पूरी उम्मत से। एक आदमी ऐसा बगैर दीन के चल गया, कैसा अल्लाह को पहचानेगा, हमें हमारी जिम्मेदारी नहीं समझ रही। मैं बोलना चाह रहा हूँ, तो बात समझ में आ रही है। ఒక మనిషి నమాజ్ చదవలేదు, రోజా పెట్టలేదు, నమాజ్ చదవ, దీని గురించి తెలిసలేదు, మొత్తం అల్లాహ్ తాలా అందరినీ అడుగుతారు దీని గురించి ఏం ఫికర్ చేస్తున్నారు, నీకు జిమ్మేదారీ ఇచ్చినాము, నువ్వు క్యా డ్రైవర్ హై, తూ డ్రైవర్. అందరు పండుకుంటారు, డ్రైవర్ బాగా ఉండాలా, హుషారుగా ఉండాలా. డ్రైవర్ పండుకుంటే 60 ప్యాసింజర్లు ఏడపోతాయి, పండుకుంటారు, ఏడదా గుందల పోయి అందరూ పండుకుంటారు. ఇంకా मुसलमान ड्राइवर है, मुसलमान क्या है ड्राइवर. कितने लोग पूरी दुनिया में कितने आदमी हैं, 8 करोड़ आदमी हैं. 8 కోట్ల మనుషులు ఉన్నారు. 8 కోట్లలో ఒక 1.5 करोड़ సగం 1.5 करोड़ या 2 करोड़ ముసల్మాన్లు ఉన్నారు. 6 కోట్ల పైన 6.5 కోట్లు వేరే వాళ్ళు ఉన్నారు, ఈసాయి, యహూదీ అందరు. ఇంకా 1.5 కోటి मुसलमान ఉన్నాయి. करोड़ों आदमी बगैर ईमान के जा रही, కోట్ల మంచి బగైర్ విశ్వాసం పోతున్నారు, బగైర్ ఈమాన్ के चली आ रही. ईमान అంటే తెలుసా, మా తాత ముత్తాలు ముసల్మాన్, మనం ముసల్మాన్, हमें सब मुसलमान. क्या जी हमें ईमान वाले ముసల్మానా, మనము పుణ్య పాపాలు చేసి నరకము పోయినాం. యాదన ఒక రోజు పాపాలు సజా అయిపోయినప్పుడు, ఎప్పుడు అయిపోతుంది తెలియదు. ఒక నమాజ్ ఖజా చేస్తేనే అన్ని కోట్లు ఉన్నాయి, 2,70,88,00,000 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని పాపాలు చేసిన నరకంలో ఒకసారి నగరం నుంచి ఏడపోతాం మనం, విశ్వాస వాళ్ళు, ఇమాన్ వాళ్ళే ఏడపోతారు. ఇంకా బగైర్ ఈ విశ్వాసంగా పోయినారు. యహూదీ ఉన్నారు, ఈసాయి ఉన్నారు, ఎన్ని మతాలు ఉన్నాయి. 8 కోట్లు 6.5 కోట్లు బగర్ ఇమాన్ వాళ్ళే హై, బగర్ విశ్వాస వాళ్ళు ఉన్నారు. కల్మా ఎన్నో అవి. ఇప్పుడే 70 ఇళ్ళు ఉన్నాయి, 60 ఇళ్ళు ఉన్నాయి. వేరే వాళ్ళది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, 300లో 60 తీస్తే 240 లోపు విశ్వాసం లేకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫిగర్ ఎవరు చేయాలా? ఇంకా మా వాళ్ళే ఇంకా సరిగ్గా రాకుంటే నేను ఒక ఇది చెప్తున్నా, ఒక మనసులో మాట చెప్తున్నా నీకు. మనం వచ్చినాం సుంకేసలాకి, ఇది 60 ఇళ్ళ జిమ్మేదారి మాకి, 300 ఇల్లు జిమ్మేదారి, 300 ఇల్లు జిమ్మేదారి మాకి. ఏమంటే మా 60 ఇల్లే బాగాలేదు, ఇంకా నమాజ్ గురించే తెలియదు వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తే మీ వాళ్ళే ఇంకా నమాజ్ లేదు ఏం లేదు అంటారు. వాళ్ళకి పోయి కల్మా చదివంటే మా వాళ్ళు ఏమన్నా పాబంది ఉన్నారా? వీళ్ళ ఫిగర్ ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా? 260 మంచి సుంకేసల డ్యామ్ విశ్వాసం వాళ్ళు లేదు, వాళ్ళు కల్మ చదవాలా, ఎప్పుడు చదువుతారు వాళ్ళు? బగైర్ కల్మకి చదివేదో ఏడపోతారు, నరకం. మా మౌత్కు మౌత్ నై, సావుకి సావు లేదు, సావుకి జుబా చేస్తాం. నరకం వాళ్ళు హమేషా నరకంలో, స్వర్గం వాళ్ళు హమేషా స్వర్గంలో. ఇప్పుడు మనం గెస్ట్ చేసి వచ్చినాము, అదే చెప్తున్నాను, ఆ మాటే చెప్తున్నా. లోపల నుంచి ఫికర్ కావాలా, అది లోపల నుంచి వాళ్ళకి ఇది రావాలా. అల్లా గురించి, ఆఖిరత్ పరలోకం గురించి, నరకం గురించి ఈ ఫికర్ వాళ్ళకి వస్తే వాళ్ళు అట్లా ఉండరు. ఇదే ఫికర్. అందుకే 40 రోజులు తీస్తాము, 4 నెలలు తీస్తాము, అర్థం కాకుండా ఈ మధ్యలోకి ఈ ఫికర్ వాళ్ళకి సత్యపోయే ముందు వస్తే కూడా కామయాబ్. మౌస్తే పలే సమజ్ గయాదో, సావు ముందు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మనము కల్మందల పాడము, మిత్రుల్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మా మహిళలు ఎంతమంది ఉన్నారు, ఈ ఫికర్ లేదు. మా అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు, మనమే ఇంకా 5 చెల్లెలు, మాకి 4 తమ్ముళ్ళు, ఒక ఆయన సత్యబాయంగా 3 ఉన్నారు.
వాళ్ళకు నాకు ఫిగర్ ఉంది ఎట్లా పోయాడు, వాళ్ళకి ఫిగర్ ఎట్లా రావాలా. ఒక మాహోల్ దీన్, రంజాన్లో మహల్ ఉంటుంది అందరు వచ్చేస్తారు, జుమ్మాలో మహల్ ఉంటుంది అందరు వచ్చేస్తారు. అట్లా మాహోల్ దీంతో పని కాదు, మాహోల్ కా దీన్ హై. అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఏక్ ఆద్మీ పూరి ఉమ్మత్ కా జిమ్మేదార్. ఒక ఆయన బాగా నమాజ్ చేసుకున్నాడు, ఇక బాగా రోజా పెట్టుకున్నాడు, నమాజ్ చేసుకున్నాడు, తక్కువ పరేజ్ గారు అంతా బాగా దీని మీద నడిచినాడు. ఆ ఒక్క మనిషికి ఎలా అడుగుతాడు, వీళ్ళు అందరి గురించి ఏం ఫిగర్ చేసినావు, అందరికీ ఒక గురించి అడుగుతున్నాడు, ఒకరికి వీళ్ళు అందరూ దీనిపై నడచలేదు, వీళ్ళకి దీని తెలియదు. ఆలమీ నబీకి ఆలమీ ఉమ్మతి. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాము పెద్దవాళ్ళు, ప్రతి సంవత్సరం 4 నెలలు పోండి అంటున్నాం. ఒక 4 నెలలు మీ డిస్టిక్లో మీ స్టేట్లో మషూరాతో, ఇంకో 4 నెలలు వేరే స్టేట్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఏడైనా ఇండియాలోనే. ఇంకా మూడో 4 నెలలు అది బేరూన్ పోయింది అంటున్నారు, బేరూన్ వేరే కంట్రీకి పోయింది అంటున్నారు. ఎందుకంటే ఏ आदमी से पूछा जाएगा ये पूरी उम्मत के बारे में क्या फिक्र करा, पूरी उम्मत में दूसरे कंट्रियाँ भी आती, पूरी उम्मत में दूसरे स्टेटा भी आती. ఒక మంచి బాగా నమాజ్ చేసుకొని పోతే దీనిపై నడిచిపోతే అందరి గురించి అడుగుతారు, వీరు అందరి గురించి ఏం ఫిగర్ చేశారు. మళ్ళీ అందరినీ ఒక గురించి అడుగుతారు, వీళ్ళు ఏం చేయలేదు. तो पूरी उम्मत एक आदमी की जिम्मेदार, एक आदमी पूरी उम्मत का जिम्मेदार. ये जितने हमारे मुसलमान हैं कितने करोड़, 150 करोड़, 150 అంటే కోటిన్నర, 1 కోటిన్నర విశ్వాసం వాళ్ళ లోపల ఈ విశ్వాసం అనే ఒక ఫిగర్ రావాలా. వాళ్ళే ఎవరు చెప్పకూడదు, వాళ్ళే నమాజ్కి రావాలా, వాళ్ళే దీనిపై నడచాలా. వాళ్ళు ఫిగర్ చేసి ఇంకా వేరే వాళ్ళకి ఫిగర్ చేస్తారు. उलमा एकराम सर्वे करी 800 करोड़ आदमिया में 150 करोड़ मुसलमान, 600 करोड़ ये काफिरा हैं. हमारे को करोड़ों आदमी जहन्नम के हवाले हो रही हैं. क्या ये एक ईमान वाला अपने गुनाहों की बदौलत जहन्नम में चल भी गया तो एक ना एक दिन कहाँ था, जन्नत को आता. उन्होंने हमेशा हाथ दो, उन्होंने पकड़ लेती. हमारे बारे में क्या फिक्र करे तुम्हें, हमको कई गुने समझाए ईमान के बारे में. दिन का काम करा तो बोल सकता था अल्लाह, मैं महीने को 3 दिन जाता था, साल को चिल्ला जाता था, मैं निकलता था अल्लाह के रास्ते में, फिक्र करा बोल सकते. देखो बचने का एक ही रास्ता है, बार बार खुरूज करना. क्या करना, बार बार क्या करना. एक सिंग वाली बकरी की सिंग को क्या बोलती, కొమ్ములు ఉన్న మేక, కొమ్ములు లేకున్న మేకాకి కొట్టింది. అల్లా తాలా వాళ్ళకి ఇద్దరికి ఇన్సాఫ్ చేస్తారు. ఈ కొమ్ములు ఇచ్చి దీనికి కొట్టిస్తారు, వాళ్ళకి మట్టి చేసేస్తారు, అందరినీ మట్టి చేసేస్తారు. ఇంకా మనుషులకే హిసాబు ఉంది. ఒమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. మనము జిన్నాతులు, వాళ్ళకి అల్లా తాలా అడుగుతారు, అందరినీ ఇంకా మట్టి చేసేస్తారు. అప్పుడు కాఫిర్లు, విశ్వాసం లేని వాళ్ళు, కాష్ హమే జన్వరా హోతే, మనము జంతువులు అనే మనము జంతువులు ఉంటే బాగా ఉంది, మట్టి అయిపోతుంది. హమేషాకి లేక ఆజల్నా ఉన్నాం నరగల్లో. వాళ్ళ గురించి ఎవరు ఫికర్ చేయాలా, మన వాళ్ళ గురించి ఎవరు ఫికర్ చేయాలా. ఇప్పుడు ఎవరైనా నబీ వస్తారా, ఈ ఉమ్మత్కి జిమ్మేదారీ ఉంది. करोड़ों आदमी बगैर ईमान के जा रहे हैं. और जो है जो ईमान वाले हैं, ఇప్పుడు ఒక మాట చెప్తా నేను, ఉలమా ఇకరామ్ సర్వే చేస్తున్నారు. उसमें 80% लोग విశ్వాస వాళ్ళలో 80%, 80% लोग दीन से दूर उన్నారు. 20% लोग हैं नमाज पढ़ ले रही, रोज़ा रख ले रही, दिन पर चल रही. 80% से ज़्यादा मजमा नमाज से दूर है. एक तो बगैर ईमान वाले बगैर ईमान के जहन्नम में जा रही हैं. दूसरा ईमान वाले भी बगैर ईमान के चले जा रहे हैं. ईमान वाले पैदा हो रहे हैं लेकिन बगैर ईमान के चले जा रहे हैं. शराब में, जुआ में, जिना में, मुख्तलिफ गुनाहों में हज़ारों आदमी मरते सांप बिच्छुआ के हवाले हो रहे हैं. खंजर लगे किसी और को, तड़पे हम अमीर, सारे जहाँ का दर्द हम अपने जिगर में हो. అర్థమైందా నా చెప్పినది. ఎంతోమంది విశ్వాసాలు ఒకటి ఏం చేసినా వీడు ఆలోచన చేసినాం, విశ్వాసం లేని వాళ్ళు పోతున్నారు నరకాల్లో, విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా నరకాలకి పోతున్నారు. ऐसा सर खुजाने की फुर्सत नहीं కదా, కొత్త కామ్ है. దీని పని చేస్తే అంత పని ఉంది, ఇట్లా కూడా చేసుకోకూడదు.
ఒకే ఫిగర్ అందరికీ చెప్పాలా, जिम्मेदारी మా जिम्मेदारी అది अल्लाह देखो। तो ये फ़िक्र आती अल्लाह के रास्ते में निकालने से। अब वो चीज़, वो बीमारी का इलाज क्या है, जो फितरी चोट पे उनके अंदर आना हो तो अल्लाह के रास्ते में निकाले तो उनके अंदर भी वो फ़िक्र आती, जैसा हमारे अंदर फ़िक्र आ रही है थोड़ी बहुत तो ऐसे लोगों को बार बार खुरुज करो, अल्लाह के रास्ते में निकालो बोले। अल्लाह कहने सुनने से ज़्यादा मौत तक, जब तक ज़िंदा रखा है अल्लाह, दीन पर ज़िंदा रख, दीन की मेहनत के साथ। जो मौत दे खातिमा ईमान को फरमा, दीन की मेहनत के साथ। जब दम हो वापसी या अल्लाह, लब पे हो ला इलाहा इल्लल्लाह। अल्लाह में कहने वाले को, सुनने वाले को, हर एक को जो है अपनी नियत कर लो, ప్రతి సంవత్సరం మనం 4 నెలలు పోతాం ఇన్షాల్లా। ఈ 4 నెలలు అయిపోతే ప్రతి శ్రమ తర్తీబ్ చేసుకోవాలా, మనం సెట్టింగ్ చేసుకోవాలా। 8 నెలలు దునియా కోసం, 4 నెలలు మనం ఒకసారి మన డిస్ట్రిక్ట్ స్టేట్లో మషవరా చేసి, ఇంకోసారి వేరే స్టేట్లో, ఇంకా బేరూన్ అందరూన్ మనానే కాజానా వేరే దేశాలకి పోవాలా। అల్లా చేద్దాం నియత్ అల్లాహ్ का सुभान अल्लाह भी हम सुभानक अल्लाहुम्मा वो भी हम दिखा नशा पानी ला ले जा 2 दिन जाती क्या हालत कहाँ जा रही है।